బ్యాక్ టు యూనివర్సిటీ ఆఫ్ ఫ్యాషన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. నేను ఈ వీడియోలోకి వచ్చేస్తే నేను ఒక మీషోలోంచి ఒక శారీ తీసుకున్నాను. అది ఎలా ఉంది అనేది దాని రివ్యూ నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను. అలాగే నేను ఆ శారీతో నేను ఎలా డిజైన్ చేసుకుంటున్నాను, శారీ లాగా వేసుకుంటున్నానా లేదు, డిఫరెంట్గా నేను ఏదైనా హాఫ్ శారీ ఏమైనా డిజైన్ చేసుకుంటున్నా అనేది కూడా నేను ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నేను తీసుకున్న శారీ వచ్చేసి ఇలా పిస్తా గ్రీన్లో అండ్ ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్లో వచ్చేసిందండి. చాలా బాగుంది, నాకు చూడంగానే చాలా బాగా నచ్చింది. ఇందులో అయితే కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, బట్ నాకు ఈ కలర్లో లేదనిపించేసి తీసుకున్నాను. అండ్ నేను తీసుకున్న పర్పస్ వచ్చేసి ఇది హాఫ్ శారీగా స్టిచ్ చేసుకుందామని చెప్పి తీసుకున్నాను. సో శారీ అంతా ఎలా వచ్చిందో కూడా ఇప్పుడు చూపించేస్తా చూడండి మీకు. సో ఇలా మనకి పిస్తా అండ్ డార్క్ గ్రీన్లో బాటిల్ గ్రీన్ కలర్లో మనకి బార్డర్ వచ్చేసింది. ఈ కాంబినేషన్లో వచ్చిన శారీ అనమాట. సో స్టార్టింగ్ నుంచి ఎలా వచ్చిందో చూపించేస్తాను మీకు. సో స్టార్టింగ్ నుంచి మనకి ఒకేలా వచ్చేసిందండి. ఇలా మనకి ఇలా చూసా అంటే పైన మంచిగా పెద్దగానే ఇచ్చారు. మరి యాక్చువల్లీ కొన్ని శారీస్కి అయితే ఇంతే వస్తుంది అనమాట డిజైన్. మనకి ఇక్కడ చూసా అంటే ఇంత ఇచ్చేసారు పెద్దగా బార్డర్. అండ్ ఇక్కడ చూసా అంటే ఇలా పిస్తా గ్రీన్లో ఇలా మనకి ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగుందో. అండ్ లైట్ వెయిట్ శారీ అండి, చాలా బాగా క్యారీ చేయొచ్చు. ఎలాంటి వాళ్ళైనా కూడా లైట్ వెయిట్లో ఉంది శారీ అయితే. హెవీ వెయిట్ అయితే అస్సలు లేదు. అండ్ చూసే కూడా గ్రాండ్ లుక్ ఉంది. తక్కువ ప్రైజ్లో మనకి ఇలా గ్రాండ్ లుక్లో వచ్చేసింది. దీన్ని నేను ఎలా డిజైన్ చేసుకుంటానో కూడా ఇదే వీడియోలో నేను కంటిన్యూషన్ చూపించేస్తాను మీకు. ఫస్ట్ ఈ శారీ గురించి డీటెయిల్స్ మాట్లాడుకుందాం. దీనికోసం నేను ఏమేమి తీసుకున్నా అనేది కూడా చూపిస్తాను మీకు. అండ్ శారీ వచ్చేసి మనకి చిన్న చిన్న బుటీస్తో మిడిల్లో పార్ట్ అంతా మనకి ఇలా పిస్తా గ్రీన్లో మొత్తం వచ్చేసింది. అండ్ కింద బార్డర్ చూసారంటే ఇలా మనకి పెద్ద బార్డర్ ఇచ్చేసారండి. ఇలా చూసారు కదా, ఇలా చూడండి మధ్యలో మొత్తం ఎంత బాగా డిజైన్ చేసేసి మొత్తం ఇలా పెద్ద బార్డర్గా ఇచ్చేసారు. శారీ అంతా ఇలానే వచ్చేసిందండి మనకి. ఇలా మొత్తం శారీ ఒకసారి చూసారు కదా, మంచి షైనీలో ఉందన్నమాట. గోల్డ్ కలర్ మనకి దీని మీద బార్డర్ మీద మొత్తం వచ్చేసింది. గోల్డ్ కలర్ జరీతో మొత్తం ప్రింట్ చేసేసారు, సారీ జరీతో మొత్తం చేసేసారు అనమాట. సో కింద చూసా అంటే పెద్ద బార్డర్తో మిడిల్లో చూసా అంటే సో మనకు ఒకటి లేకుండా ఇక్కడ మంచిగా పిస్తా గ్రీన్, సో గ్రీన్లోనే ఇది ఒక షేడ్ కాబట్టి పిస్తా గ్రీన్కి బాటిల్ గ్రీన్ షేడ్ ఇచ్చేసారు. చాలా బాగుంది. అండ్ దీనికి మనకి ఫస్ట్ శారీ మాట్లాడేద్దాము. సో శారీ వచ్చేసి మొత్తం ఇలా వచ్చేసింది అనమాట. శారీ అంతా స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ఇలానే వచ్చేసింది. అండ్ పళ్ళు దగ్గర మనకి కొంచెం చేంజ్ అయింది చూడండి. పళ్ళు మాత్రం ఇలా ఇచ్చేసారనమాట. కొంచెం మనకి చూసారంటే ఇది డార్క్, చాలా డార్క్లో ఉంది బాటిల్ గ్రీన్. నేను యాక్చువల్లీ నేను చూసా అంటే ఇక్కడ చూడండి ఈ బ్లాక్కి సెట్ అయిపోతుంది. బ్లాక్ షేడ్లో వచ్చేసింది అనమాట ఈ బాటిల్ గ్రీన్. చాలా డార్క్లో వచ్చేసింది. మనకి ఇది వచ్చేసి పళ్ళు అనమాట. ఇలా ఇచ్చేసారు పళ్ళు మొత్తము. అండ్ కింద కూడా దానికి బార్డర్ ఇలా ఇచ్చేసారు. ఇలా ఇచ్చేసారు అనమాట మొత్తం. ఇక్కడ చూసా అంటే కొంచెం ఇలా శారీ అంతా నేనేమనుకున్నా అంటే ఒకవేళ ఇట్లా లేకుండా ఇది ఈ ప్యాటర్న్లో మనకి శారీ అంతా డిజైన్ వచ్చింది చాలా బాగుండు అన్నట్లు అనిపించింది. ఇక్కడ కొంచెం ప్లెయిన్ ఇచ్చారు. ఇక్కడ నుంచి మనకి ఇది బ్లౌజ్ పీస్ స్టార్ట్ అయిందనమాట. ఇక్కడ చూసా అంటే మనకి చాలా డార్క్ గ్రీన్ ఇచ్చేసారు. మొత్తం చాలా డార్క్లో వచ్చేసింది అనమాట. ఇక్కడ అంతా గోల్డ్ జరీతో ఇచ్చేసి అండ్ కింద అంతా కూడా మనకి ఇలా గోల్డ్ జరీ మిక్స్ చేశారనమాట ఈ డార్క్ గ్రీన్కి. సో అలా మనకి బ్లౌజ్ పీస్ ఇలా డిజైన్ చేసేసారు. అండ్ బార్డర్ చూసారంటే చాలా ప్లెయిన్లో ఇచ్చేసారనమాట దీనికి బార్డర్. బట్ ఇక్కడ చూడండి దీనికి బార్డర్ వచ్చేసి డిఫరెంట్ వచ్చింది కదా. సో నాకు ఇట్లా అంతేం అనిపించలేదు. ఇట్లా లేకుండా మనకి సేమ్ బార్డర్ వచ్చింటే బాగుంది అనిపించింది. సో నేనేం చేశాను, సో యాక్చువల్లీ నా పర్పస్ నేనైతే శారీ కోసం శారీ తీసుకున్నాను. బట్ శారీ వచ్చేసి నేను హాఫ్ శారీగా డిజైన్ చేసుకునేకి. సో నేను దానికోసం ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను. యాక్చువల్లీ ఎలా డిజైన్ చేసుకుంటానో కూడా చెప్తా చూడండి. ఎక్కడ వరకు కట్ చేసేస్తాను ఇదంతా నేను హాఫ్ శారీకి డిజైన్ చేసేసుకుంటాను. ఇది మొత్తం ఇది జస్ట్ ఒక మనకి బ్లౌజ్ పీస్ తీసేస్తే జస్ట్ ఒక 1/2 మీటర్ వెళ్ళిపోద్ది అండి. జస్ట్ 1/2 మీటర్ వెళ్ళిపోద్ది. ఇంకా 5.5 మీటర్స్ మనకి శారీ వస్తే ఆ 5 మీటర్స్ ఈ 1/2 మీటర్ వెళ్ళిపోయింది అనుకోండి. ఈ 5 మీటర్స్ నేను ఫ్యాబ్రిక్ మొత్తం లెహెంగాకే పెట్టేస్తాను. యాక్చువల్లీ నేను స్టిచ్ చేసుకున్నాక చూపిస్తాను. నేను స్టిచ్ చేయకముందే నేను జస్ట్ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను నేను ఎలా డిజైన్ చేసుకుంటాను అనేది. సో ఈ శారీ మొత్తం ఇలా నేను డిజైన్ చేసేసుకుంటాను ఈ 5 మీటర్స్ పెట్టేసి. సో శారీ అయితే ఇది. అండ్ దుపట్టా దీనికోసం నేను ఇంకోటి తీసుకున్నాను, చూపిస్తాను చూడండి. సో దుపట్టా వచ్చేసి నేను డార్క్ బాటిల్ గ్రీన్ కదా అని చెప్పేసి నేను ఆన్లైన్లోనే పెట్టాను, ఇలానే మీషోలోనే. చూడండి ఇలా వచ్చేసింది అనమాట. సో దీని దుపట్టా గురించి కూడా మాట్లాడేసుకుందాం ఎలా వచ్చింది అనేది.
ఇలా చూసా అంటే ఇలా మనకి మంచిగా ఇలా జరీతో మొత్తం ఇచ్చేసి ఇలా చూసా అంటే ఇలా మొత్తం ఇలా మనకి ప్రింటెడ్తో డిజైన్ ఇచ్చేసాను అనమాట. చాలా బాగుంది అనిపించింది. ఇది సెట్ అవుతుందిలే, డార్క్ బాటిల్ గ్రీన్ కదా, సెట్ అవుతుందని చెప్పి నేను తీసుకున్నాను. యాక్చువల్ చూడండి అసలు ఈ కలర్కి నేను ఆన్లైన్లో కదా మనకి ఎగ్జాక్ట్ కలర్స్ అయితే దొరకవు. అండ్ ఈ కలర్కి చూడండి అస్సలు మ్యాచ్ అవ్వలేదు. సో నేను తీసుకున్న దానికి ఫుల్ డిసప్పాయింట్ అయిపోయాను. సో వెంటనే నేను చిక్పేట్కి వెళ్ళిపోయాను అనమాట. సో చిక్పేట్కి వెళ్ళిపోయి నేను దుపట్టా కోసం సెర్చ్ చేశాను. అలాగే నేను దగ్గరలోనే నాకు ఫ్యాన్సీ స్టోర్ ఉంది. సో అక్కడికి వెళ్ళి నేను కావాల్సిన బ్లౌజ్ పీస్, నేను పట్టు బ్లౌజ్ పీస్ అది నేను తీసేసుకున్నాను. అది నేను యాక్చువల్లీ ఇన్ని డేస్ పట్టిందనమాట. శారీ తీసుకున్న ఒక 1 వీక్కి నేను డిజైన్ చేసుకుంటున్నా. సో ఈ డిజైన్ చేసుకున్న దానికి నేను వర్క్ అయితే జస్ట్ 3 డేస్లో ఫినిష్ చేశాను. జస్ట్ 3 డేస్లో నేను ఆ వర్క్ ఎలా ఉందో కూడా చూపిస్తాను. బట్ నేను వీడియో తీసే కుదరలేదు, వీడియో తీసేకి అస్సలు కుదరలేదు. ఎందుకంటే నాకు యాక్చువల్లీ హెల్త్ బాగాలేదు, ప్లస్ నేను ఒక అకేషన్కి వేసుకెళ్ళాలి అని చెప్పేసి నేను బ్లౌజ్కి వీడియో తీసేంత టైం కూడా లేదు. త్వరగా డిజైన్ నేను వేసేసుకున్నాను. ఆ తర్వాత వెళ్ళి ఫ్యాబ్రిక్కి మొత్తం కావాల్సిన స్టోన్స్ అండ్ ఆ మెటీరియల్స్ అన్నీ తెచ్చేసుకొని స్టిచ్ చేసేది స్టార్ట్ చేసేసాను. అండ్ నైట్ మరి నేను 3-4 వరకు కూర్చొని నేను స్టిచ్ చేసుకుంటూ ఉంటే మా చెర్రి అయితే అరుస్తూనే అన్నాడు, చాలు ఇంకా అని చెప్పి, ఇంకోసారి పెట్టుకోవద్దు నువ్వు అని చెప్పేసి కూడా అరుస్తున్నారు. అట్లాంటి డిజైన్ నేను చేసుకున్న డిజైన్ ఒకసారి చూపిస్తాను. ఎందుకంటే ఇంకా నేను బ్లౌజ్ స్టిచ్ చేసుకోలేదు, జస్ట్ నేను డిజైన్ దాని మీద వర్క్, ఆది వర్క్ ఉంటుంది కదా, మగ్గం వర్క్, అది డిజైన్ చేశాను. ఒకసారి చూపిస్తాను. యాక్చువల్లీ ఇది ఫ్యాబ్రిక్ అనమాట. ఇది నేను ఫ్యాబ్రిక్, దీనికి నేను మ్యాచ్ అయ్యే కలర్ తీసుకున్నాను. బ్లౌజ్ పీస్ చూడండి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది కదా, ఇదిగోండి బార్డర్ కలర్. సో ఈ కలర్లో నేను చూసేసుకున్నాను. ఎప్పుడైనా నేను చెప్తాను మీకు, ఏదైనా శారీ తీసుకున్నా అంటే దానికి బ్లౌజ్ మనము ఇలా ప్లెయిన్లో తీసుకొని స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుందని. నేను ప్రతి దానికి అలానే ఫాలో అవుతానని చెప్పాను కదా. అండ్ దానికి బ్లౌజ్కి బార్డర్ చూసారు కదా, వేరే డిఫరెంట్గా వచ్చింది. సో నేను అది తీసుకోవాలనుకోవట్లేదు. సో ఇది 1 మీటర్ తీసేసుకున్నాను. అది ఎలానో ఫస్ట్ నేను స్టిచ్ చేసుకుని చూపించేస్తా. ఇది బ్యాక్ అండి. ఇలా క్రోషా అని అంటారు కదా నీడిల్, అది మనము ఫ్రేమ్ పెట్టుకొని ఎలా అంటే మగ్గం వర్క్ స్టిచ్ చేస్తారు కదా, నాకు వచ్చు అది. ఎందుకంటే మా మమ్మీ ఒకప్పుడు మల్టీ టాలెంటెడ్ అనమాట. మా మమ్మీకి ప్రతిదీ వచ్చు, టైలరింగ్ ప్రతిదీ, ఏ డిఫరెంట్ది ఏదైనా కూడా మా మమ్మీ స్టిచ్ చేయగలరు. అలాగే ఇలా వర్క్లలో కూడా చాలా బాగా స్టిచ్ చేస్తారనమాట. ప్రతిదీ ఏ డిజైన్ అయినా ఇట్లా చూడంగానే ఇట్లా వేసేస్తారు. యాక్చువల్లీ ఇప్పటికీ మా మమ్మీ బ్లౌజెస్ ఆమెనే స్టిచ్ చేసుకుంటారు, ఇలాంటి వర్క్ కూడా ఆమెనే వేసుకుంటారు. సో అలాంటి మల్టీ టాలెంటెడ్ అలాంటి మమ్మీకి నేను పుట్టా కాబట్టి నాకు కొంచెం అన్నిట్లో కొంచెం వచ్చు అనమాట. సో మా మమ్మీ స్టిచ్ చేసే టైంలో నేను నేర్చుకున్నాను. ఇది నెక్ అనమాట, ఇది బ్యాక్ నెక్. ఇక్కడ నేను డ్రా చేసుకున్నాను అనమాట. ఎందుకంటే నేను బ్యాక్ హుక్స్ పెట్టుకుంటా కాబట్టి నేను బ్యాక్ నెక్కి ఇట్లా స్టిచ్ చేసుకున్నాను. చూడండి ఇలా మొత్తం పూసలతో వచ్చేసి మొత్తము స్టిచ్ చేసుకున్నాను అనమాట. ఇలా నేను దీన్ని స్టిచ్ చేసుకున్నాను. అండ్ ఫ్రంట్ కూడా ఇక్కడ చూడండి ఈ 1 మీటర్ ఫ్యాబ్రిక్ నేను దీనికే, ఎందుకంటే ఫ్రేమ్ పెట్టాలా కాబట్టి కట్ చేయకుండా చూడండి నేను యాక్చువల్ డ్రా చేసుకుంది కూడా కనిపిస్తుంది కదా మీకు. సో ఇలా డ్రా చేసుకున్నాను మొత్తం, నేను స్కెచ్తో మొత్తం ఇలా చేసేసుకొని ఇలా చూడండి ఇక్కడ నేను ఇలా డిజైన్ చేసేసుకున్నాను. అండ్ ఇలా చూసా అంటే చూడండి దగ్గరగా చూపించేస్తా. ఇది ఫ్రంట్ అనమాట. 1 సైడ్ చున్నీ వచ్చేస్తుంది కాబట్టి 1 సైడ్ ఎనఫ్ కాబట్టి. అండ్ నాకు ఇంకా టైం లేదు కాబట్టి 1 సైడే చేసుకున్నా, లేదంటే నేను 2 సైడ్స్ యాక్చువల్లీ నేను స్టిచ్ చేసుకునేదాన్ని. అండ్ ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అనమాట. బ్యాక్ సైడ్ ఇలా స్టిచ్ చేశాను. ఇలా మొత్తం ఇలా డిజైన్ అంతా ఇలా వచ్చేసిందండి బ్యాక్ సైడ్ అయితే. అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అనమాట. ఇది నేను స్టిచ్ చేసుకున్న బ్లౌజ్ పీస్ అండి. ఇది ఫ్రంట్ బ్యాక్కి ఇది మాత్రం 1 మీటర్ అట్లే పెట్టేసా. యాక్చువల్లీ హ్యాండ్స్ కూడా వచ్చేస్తాయి 1 మీటర్లో, బట్ నేనైతే ఉండి ఫ్రేమ్ పెట్టేకి సరిపోవాలి కదా మళ్ళీ మనం కట్ చేయకుండా అని చెప్పేసి దీంట్లోనే మొత్తంగా డ్రా చేసుకొని ఫ్రేమ్ పెట్టేసా. ఓకే, ఇప్పుడు హ్యాండ్స్ చూపించేస్తాను. హ్యాండ్స్కి కూడా సేమ్ ఇలా నేను 1 మీటర్ నెట్ క్లాత్ తీసేసుకున్నాను. ఇది చూసా అంటే ఇలా డబల్ క్లాత్లో వేసానండి నేను. ఇలా డబల్ క్లాత్లో సేమ్ నెట్ అదే కలర్లో తీసేసుకున్నాను. ఇలా చూసా అంటే ఇలా వర్క్ నేను వేసేసుకున్నాను.
ఇలా చూడండి, నాకైతే చాలా బాగా నచ్చిందండి. అంటే నేను కష్టపడి కుట్టుకున్నా కదా, సో నాకు నచ్చకుండా ఉంటుందా చెప్పండి. నేను సింపుల్గా వేసుకున్నా కూడా నాకు బాగుందని అనిపిస్తుంది. బట్ మీకు ఎలా అనిపిస్తుందో ఒకసారి నాకు కామెంట్లో చెప్పండి, మీకు ఎలా అనిపించింది అనేది. నేను కష్టపడి స్టిచ్ చేసుకున్నది ఇది. చూడండి, యాక్చువల్లీ బయట అయితే ఇట్లాంటి డిజైన్స్కి ఎక్కువ అడుగుతారు కదా. అండ్ సింపుల్గా నాకు ఇవి మెటీరియల్స్ అన్నీ నేను అప్పుడెప్పుడో తీసుకున్నాను అనమాట. నేను కొన్ని డిజైన్ చేసుకుంటా అంట కాబట్టి నా దగ్గర ఇవి ఉన్నాయి కదా, ఈ స్టోన్స్ నా దగ్గరే ఉండిపోయాయి. అండ్ ఈ స్టోన్స్, ఈ చెమ్కీలు, ఈ గోల్డ్ స్టోన్స్ మాత్రం అవి ఆ బీడ్స్ ఉంటాయి కదా, షుగర్ బీడ్స్, అవన్నీ నేను తీసుకున్నా. ఈ థ్రెడ్ కూడా తీసేసుకున్నాను అనమాట. సో మొత్తం ఇలా డిజైన్ చేసుకున్నా. ఒకదానికి ఇలా మొత్తంగా చూపించేస్తాను చూడండి వర్క్. సో ఇలా స్టిచ్ చేసేదాను. మొత్తం డ్రా చేసుకున్నాను అనమాట. సో దీనికి అంతా సో ఇలా స్టిచ్ చేసేసాను. ఇది వచ్చేసి ఒక హ్యాండ్కి, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో హ్యాండ్కి ఇలా మొత్తం డిజైన్ చేసేసుకున్నానండి. నాకు వచ్చినంత వరకు కొంచెం గ్రాండ్గా ఉండాలని చెప్పేసి ఈ ఒకేషన్కి నేను ఇలా స్టిచ్ చేసుకున్నాను. ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్, అండ్ ఇది నేను దగ్గరలో ఉన్న ఫ్యాన్సీ స్టోర్లోనే తీసుకున్నాను అనమాట. నాకు బెంగళూరులో తీసుకున్నాను నేను. అండ్ ఇంకోటి చిక్పేటకి వెళ్ళాను. దుపట్టా నాకైతే ఇక్కడెక్కడా దొరకలేదు. అండ్ నేను నెట్ చున్నీలో తీసుకోవాలనుకోవట్లేదు. అలాగే కట్ వర్క్ డిజైన్ వస్తుంది కదా, సో ఆ కట్ వర్క్లో వచ్చిన దుపట్టాస్ కూడా తీసుకోవాలనుకోలేదు. ఎందుకంటే ఆల్రెడీ అలాంటివి ఇప్పుడు చాలా వచ్చేసాయి. బట్ అదే వేస్తే ఇంకేముంటుంది, మంచి ట్రెండీగా ప్లస్ ఇంకోటి కొంచెం వెరైటీగా డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పేసి వేరే ఫ్యాబ్రిక్ ఏదైనా చూద్దామని చెప్పేసి వెళ్ళిపోయాను. ఇలా నేను ఈ ఫ్యాబ్రిక్లో తీసుకున్నాను. చూసా అంటే ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయిందండి. నేను చూపిస్తాను మీకు. ఇది మనకి హాఫ్ శారీ కదా, ఇది కదా. ఇప్పుడు చూడండి, దీనికి దుపట్టా ఇలా చూసారా, కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది చూడంగానే. ఇది వచ్చేసి మీటర్ వచ్చేసి మనకి 380 రూపీస్ చెప్పారు. 380 రూపీస్ చెప్పారనమాట. 320 అలా అడిగాము. ఇలా నేను 2.5 మీటర్స్లో తీసుకున్నాను. 320కి ఇచ్చారనమాట. ఇది 2.5 మీటర్లో తీసేసుకున్నా ఇది. సో ఇది వచ్చేసి డోలా సిల్క్ అనమాట ఫ్యాబ్రిక్. ఇలా వచ్చేసింది, చాలా బాగుంది నాకైతే. ఇంకా యాక్చువల్లీ నేను ఇంకా దుపట్టా నాకు దొరకలేదని చెప్పేసి ఏదైనా ఒక సాఫ్ట్ క్లాత్లో ఏదైనా మంచి ఏదైనా ఏమంటారు చిఫాన్ క్లాత్లో అట్లాంటిది ఏదైనా శారీ లాగా ఏదైనా పీస్ తీసేసుకొని 2.5 మీటర్ ఏదైనా గ్రీన్ కలర్ది లేస్ తీసుకొని వేసుకుందాము అన్నట్లు కూడా అనుకున్నా. చాలా చూసాను, దొరకలేదు. లాస్ట్కి ఇది దొరికిందనమాట. చిక్పేటలో షాప్ అయితే గుర్తులేదండి. చాలా మొత్తం తిరిగాను, మొత్తం స్ట్రీట్ అంతా తిరిగాను, నాకు దొరకలేదు అప్పటికి. సో ఇలా లాస్ట్కి ఏదో షాప్లో దూరేసాను, ఏదో సందులో, అక్కడ దొరికేసింది. ఇది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నేను మొత్తం డిజైన్ చేసుకున్నాక చూపిస్తా చూడండి ఎలా అనిపిస్తుందో కూడా మీకే తెలుస్తుంది. ఒకసారి నేను వేసుకున్నా కూడా. అండ్ నేను చెప్పేసాను కదా డిజైన్ మొత్తం. ఇది బ్లౌజ్ స్టిచ్ చేశాక ఎలా ఉంటుందో చూపిస్తాను, అండ్ హాఫ్ శారీ స్టిచ్ చేశాక ఎలా ఉంటుందో చూపిస్తాను. ఆ తర్వాత నేను వేసుకున్నాక అవుట్ఫిట్ మొత్తం వేసుకుంటే ఎలా లుక్ వస్తుందో కూడా మీకు చూపించేస్తాను చూడండి. సో నేనైతే హాఫ్ శారీ డిజైన్ చేసేసుకున్నాను. సో అవుట్ఫిట్ టోటల్ లుక్ ఎలా ఉందో ఇప్పుడు నేను చూపించేస్తాను. ఫస్ట్ దానికన్నా ముందు నేను ఈ లెహెంగా చోలీ ఎలా స్టిచ్ చేశాను అనేది టోటల్గా నేనైతే చూపించేసాను. సో అది ఎలా ఉంది అనేది, నేను ఎలా ప్లీట్స్ పెట్టి ఎంత డిస్టెన్స్లో ప్లీట్స్ పెట్టి నేను స్టిచ్ చేశాను అనేది కూడా చూపించేసాను చూడండి. సో తడా, ఇది వచ్చేసి లెహెంగా అనమాట. కింద ఇది ఇలా డిజైన్ చేసేసాను. సో మొత్తం ఇలా చిన్న ప్లీట్స్ పెట్టేసి ఇలా చూసారంటే ఇలా ప్లీట్స్ పెట్టేసి ఇది వచ్చి మనకి 1 ఇంచ్ గ్యాప్లో మనకి వచ్చేసింది అనమాట. అది ఎలా అంటే నేను మెజర్ చేసుకునేది మన వేస్ట్ సైజ్ చూసుకొని దాన్ని బట్టి నేను ప్లీట్స్ ఇలా 1 ఇంచ్ ఇలా పెట్టాను అనమాట. ఇక్కడ చూడండి, ఇలా 1 ఇంచ్ గ్యాప్లో నేను ప్లీట్స్ పెట్టేశాను. అండ్ శారీ మొత్తం పెట్టాను కదా, సో మొత్తం గోల్ పెట్టి కుట్టేశాను అనమాట మొత్తము. ఇది ఇలా చూసా అంటే ఇలా మొత్తం నేను ఐరన్ కూడా చేసేసాను. ఫస్ట్ నేను ప్లీట్స్ పెట్టినప్పుడే దీన్ని ఐరన్ చేసేసి మంచిగా ఆ తర్వాత స్టిచ్ వేసేసాను. అండ్ కింద ఇలా మొత్తం ఇలా పెట్టేశాను. ఇంకొకటి నేను చెప్పాను కదా, శారీ పైన బార్డర్ వచ్చి ఉంటుంది కదా, ఈ శారీ పైన బార్డర్ అది కూడా కింద యాడ్ చేసేసాను. అండ్ హైట్ అయితే శారీ హైట్ మాత్రమే నేనేమనుకున్నా
జస్ట్ శారీకి పైన కూడా బార్డర్ యాడ్ చేశాను నేను ఎవ్రీ టైం అనమాట, ప్రతి హాఫ్ శారీకి. సో అలానే ఈ శారీ కూడా యాడ్ చేశాను. బట్ అయితే ఇది శారీ మాత్రమే చాలా పొడవు ఉంది, ఇంకా నేను బార్డర్ యాడ్ చేశాక కింద ఇలా కసు ఉడ్చేస్తుంది అనమాట, అంత హైట్ అయిపోయింది. బట్ అంత హైట్ ఉన్నా కూడా చాలా లుక్ ఉంటుంది. సో నాకు హైట్ బాగా ఇష్టం అనమాట. కింద ఫ్లోర్ లెంత్లో మొత్తం కాలు కూడా మొత్తం కవర్ అయ్యేంత హైట్ ఉంటే మాత్రం చాలా బాగుంటుంది. సో ఇదైతే అవుట్ఫిట్ లుక్ అయితే చాలా బాగుంది, అద్దిరిపోయింది అని చెప్పొచ్చు. నాకైతే అంత బాగా నచ్చేసింది అనమాట. సో చూడండి, ఇది బార్డర్ వచ్చేసి నేను ఇది మనకి బ్లౌజ్ పీస్కి వచ్చింది కదా, ఆ బార్డర్ని యాడ్ చేశాను ఇక్కడ నేను ఇలా. ఇది వచ్చేసి బెల్ట్ లాగా ఇది ఇక్కడ స్టిచ్ చేసేసి నా వేస్ట్ సైజ్తో ప్రకారం కుట్టేశాను. అండ్ ఇక్కడ చూసారంటే ఇలా నేను హుక్స్ పెట్టేశాను అనమాట, ప్యాంట్స్కి వస్తాయి కదా అవి. అండ్ ఇక్కడికి వచ్చేసి ఇలా పెట్టేశాను. నాకు జిప్పు పెట్టడం అలవాట్లేదు, అసలు రాదు నాకు జిప్పు పెట్టేది ఎలా అనేది. సో నేను జిప్పు పెట్టాను అనమాట ఎప్పుడు. సో ఇలా 2 హుక్స్లు పెట్టేసి ఇక్కడికి పెట్టేసుకున్నాను. ఇలా వచ్చేసింది అనమాట నా నడుము సైజ్కి. ఇది ఇలా వచ్చేసి మొత్తం ఇలా ప్లీట్స్ పెట్టేసి ఇలా కింద చూసారంటే చూడండి ఎంత పెద్ద బార్డర్ లాగా వచ్చేసిందో. నాకు పెద్ద బార్డర్ వచ్చి హాఫ్ శారీస్ అంటే చాలా ఇష్టం అనమాట. సో అందుకే నేను కింద యాడ్ చేశాను అనమాట దాని బార్డర్ని, పైన వచ్చిన బార్డర్ని ఇలా నేను ఇలా ఇక్కడ యాడ్ చేసేసాను. సో ఇప్పుడు మనకి చూసారంటే ఎంత పెద్దగా వచ్చేసింది చూడండి బార్డర్. ఇదైతే నాకు చాలా బాగా నచ్చేసింది. అండ్ పిస్తా గ్రీన్కి ఈ కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉంది, నాకైతే సూపర్ అనిపించేసింది. అందుకే చూడగానే వేరే కలర్స్లో ఉన్నా కూడా నాకు వద్దని చెప్పి ఇదే తీసుకున్నాను. ఇదైతే నాకు చాలా బాగా నచ్చేసింది. సో లోపల వచ్చేసి నేను ఇలా క్రేప్లో తీసేసుకున్నాను దీనికి లైనింగ్. ఇది వచ్చేసి 3 మీటర్స్ తీసేసుకున్నాను, ఎందుకంటే లోపల ఫ్లేర్ కూడా ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అనమాట. 3 మీటర్స్ తక్కువ నేను ఎప్పుడు పెట్టింది లేదు లోపల లైనింగ్. అండ్ దీనికి క్యాన్ కూడా వేసుకుంటే ఇంకా ఇలా బాగుంటుంది అనమాట. బట్ నాకు క్యాన్ కూడా వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అంత బాగా ఎక్కువ ఫుల్ శారీ మొత్తం శారీలో జస్ట్ 1/2 మీటర్ అది మనకి పళ్ళు వస్తుంది కదా, ఆ 1/2 మీటర్ మాత్రమే తీసేసి మొత్తం పెట్టేశాను. శారీ అయితే చాలా పొడుగుంది కాబట్టి మొత్తం 5 పైనే ఉందన్నమాట నాకు. ఇది 5.45 వరకు మనకు వచ్చింది శారీ అయితే. ఇది నేను వచ్చేసి 5.25 వరకు పెట్టేసాను శారీ మొత్తం. చాలా గోల్తో వచ్చేసింది. ఒకసారి చూడండి, చూపించేస్తాను ఎంత గోల్ వచ్చింది అనేది కూడా. ఫుల్ గోల్ వచ్చేసిందండి, చాలా పెద్దగా వచ్చేసింది. ఇదైతే మొత్తం చాలా బాగా వచ్చేసింది. నాకు ఇలా పెద్దగా గోల్ వచ్చిందంటే నాకు భలే ఇష్టము. సో ఇలా మొత్తం ఇది రెడీ అయిపోయింది. ఇంకా నేను బ్లౌజ్ ఆల్రెడీ వర్క్ చూపించేస్తాను కదా, దాన్ని ఎలా స్టిచ్ చేశాను అనేది కూడా చూపించేస్తాను. అండ్ అది వచ్చేసి ఇలా స్టిచ్ చేసేసాను. వేసుకుంటే మాత్రం చాలా బాగుందండి. నేను ఇది వచ్చేసి మా అన్న ఎంగేజ్మెంట్కి డిజైన్ చేసుకున్నాను కదా, ఆ అకేషన్ కోసం నేను ఇలా వేసేసుకున్నాను అనమాట గ్రాండ్గా. సో ఇది వచ్చేసి ఫ్రంట్. నేను చెప్పాను కదా ఫ్రంట్ హాఫ్ వర్క్ వేసానని చెప్పేసి. నేను ఇంకొంచెం వేసాక నాకు తెలిసిందంటే, అంటే నేను ఆల్రెడీ వేసుకున్నాను కదా, సో నాకు ఇంకొంచెం ఇక్కడికి వచ్చింటే బాగుండు. అండ్ కింద కూడా నెక్ కూడా కొంచెము కిందికి వచ్చింటే బాగుండు అనిపించింది. బట్ ఓకే, టోటల్గా అయితే బాగా అనిపించింది వేసుకున్నా కూడా. ఇది వచ్చేసి హ్యాండ్ చూసాను కదా, నేను చూపించాను కదా మీకు వర్క్ మొత్తము. సో డిజైన్ చేయగానే ఇలా వచ్చేసింది అనమాట. చాలా బాగుందండి, అసలు చాలా మంది అడిగారు నాకు చాలా బాగుంది ఎక్కడ తీసుకున్నావు అని చెప్పేసి కూడా. ఇలా వచ్చేసింది. అండ్ కింద చూసా అంటే నాకు ఎప్పుడైనా నాకు ఇలా హ్యాంగింగ్స్ లాగా వచ్చేటంటే చాలా ఇష్టము. ఈ బీడ్స్ కోసం నేను ఎక్కడెక్కడో తిరిగాను అనమాట. నేను చిక్పేట్ మొత్తం తిరిగాను ఈ బీడ్స్ కోసము. ఇలా చూసా అంటే ఇలా మొత్తం ఇక్కడ నుంచి చిన్న చిన్న బీడ్స్ పెట్టేసి ఇక్కడ వచ్చేసి పెద్దగా ఇవి మొనాలిసా బీడ్స్ లాంటివి అనమాట. సో చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే ఆ బీడ్స్. నాకు వచ్చేసి జస్ట్ ఒక చైన్ వచ్చేసి నాకు 150 రూపీస్ పడింది. ఆ ఒక చైనే నాకు మొత్తం ఒక మాలా టైప్ వచ్చింది. అది 2 చైన్స్కి నాకు సెట్ అయిపోయింది అనమాట. ఇది చాలా గ్రాండ్ ఉంది. ఇది వేసాక మెయిన్ ఇంకా గ్రాండ్ లుక్ వచ్చేసింది. అండ్ బ్యాక్ కూడా చూసా అంటే ఇలా వచ్చేసింది. బ్యాక్ కూడా మంచిగా రౌండ్గా. అండ్ ఇక్కడ చూసా అంటే నేను నార్మల్ టక్ బ్లౌజ్ కదా స్టిచ్ చేసేది, దీనికి వచ్చేసి నేను ఇలా చూసా అంటే టక్ బ్లౌజ్ కాదు, దీనికి ప్రిన్సెస్ కటింగే పెట్టేశాను అనమాట. ఈజీగా అయిపోయింది ఆ ప్రిన్సెస్ కటింగ్ కూడా. చాలా బాగా నీట్గా కుదిరింది అనమాట నాకు ఈ బ్లౌజ్ కూడా. అండ్ ఈ కలర్ చూసా అంటే ఇంత డార్క్ కలర్ దొరకడమే చాలా రేర్. అట్లా ఎగ్జాక్ట్గా దానికి దొరికేది నాకు బాగా దొరికిపోయింది. అండ్ హ్యాంగింగ్స్ వచ్చేసి చూసారంటే నేను కొంచెం నార్మల్గా వర్క్ వేసేది ఏముందిలే అని చెప్పేసి నేను వచ్చేసి ఇది ఒక వీడియోలో చూసాను
చూసాను, ఇన్స్టాలో ఒక వీడియోలో చూసాను ఇట్లనే. సో అట్లే వేసాను అనమాట. ఈ పూసలు కూడా నేను ఇక్కడ ఫ్యాన్సీ స్టోర్లో తీసేసుకున్నాను. ఇలా లేయర్స్ ఒక 3 లేయర్స్ హైట్లో అండ్ నెట్ క్లాత్ ఉంది కదా, అది మిగిలిందంతా ఇక్కడ పూస పెట్టేసి ఇలా చేసేసాను. చాలా బాగా అనిపించింది ఇది. ఇలా 2 హ్యాంగింగ్స్ ఇలా పెట్టేశాను. సో టోటల్ అవుట్ఫిట్ బ్లౌజ్ లుక్ అయితే ఇది. నేను ఆల్రెడీ పక్కన మీకు చూపించుంటా చూడండి, నేను వేసుకున్న వీడియో ఎలా అనిపిస్తుంది అనేది, లేదంటే నేను సపరేట్ అయినా యాడ్ చేస్తాను. ఇప్పుడు చూపించే కాకపోయినా ఇప్పుడు చూడండి సపరేట్గా నేను ఎలా మొత్తం డిజైన్ చేసుకున్నాక లుక్ ఎలా ఉంది అనేది నాకైతే చాలా బాగా నచ్చేసింది. అండ్ నేను వేసుకున్న ఆ నెక్లెస్ కూడా నేను మీషోలోంచి తీసేసుకున్నాను, ఆ లాంగ్ చైన్. అండ్ దాని డీటెయిల్స్ కూడా నేను పెడతాను. సో చూసారు కదా గైస్, మీకు ఎలా అనిపించింది అనేది నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. హాఫ్ శారీ ఎలా అనిపించింది మీకు అనేది నాతో ఖచ్చితంగా కామెంట్లో షేర్ చేసుకోండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. నేను ఓన్గా డిజైన్ చేసుకున్నాను వర్క్తో సహా. అసలు నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ అలాగే నేను ఇంకొకటి కూడా మా అన్న మ్యారేజ్కే నేను ఇంకో బ్లౌజ్ నేను వచ్చేసి నా మ్యారేజ్ టైంది నేను రీక్రియేట్ చేశాను అనమాట. బట్ బ్లౌజ్ అయితే చేంజ్ చేసేసాను. దానికి కూడా నేను వర్క్ వేసుకున్నాను. నాకు 15 days పైనే పట్టిందండి దానికి వర్క్ వేసేకి. కొంచెం ఇక్కడంతా హెవీగా వచ్చేసింది, అది కొంచెం స్టిచ్ చేసేకి నాకు చాలా డేస్ టైం పట్టింది. అది కూడా నెక్స్ట్ వీడియోలో చూపించేస్తాను నేను. అలాగే నేను ఎలా ధోతీ శారీ నేను రీక్రియేట్ చేశాను నా మ్యారేజ్ టైంది అనేది కూడా నేను వీడియో ఒకటి షేర్ చేసుకుంటాను మీతో, ఎలా డ్రేపింగ్ స్టైల్ ఎలా అనేది కూడా. అండ్ దాని ఫోటో పెడతాను చూడండి. నేను ఆ మ్యారేజ్లో వేసుకున్నానని చెప్పాను కదా, నా మ్యారేజ్ నుంచి నేను మా అన్న మ్యారేజ్కి ఎలా రీక్రియేట్ చేశాను అనేది కూడా నేను ఆ ఫోటో పెట్టి చూపిస్తాను చూడండి మీకు. దాన్ని నేను మళ్ళీ ఒక వీడియో నేను మీకు షేర్ చేస్తాను. ఎలా డ్రేపింగ్ స్టైల్ నేను ఎలా ఆ ధోతీ శారీ వేసాను, మరాఠీ గర్ల్స్ ఇట్లా పర్టికులర్గా వేస్తే ఎలా ఉంటుంది అనేది నేను మొత్తం మీకు చూపిస్తాను చూడండి. అండ్ మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది నాతో తప్పకుండా కామెంట్లో షేర్ చేసుకోండి. అండ్ మీకు కూడా ఈ శారీ లింక్ అండ్ జ్యువెలరీ లింక్ ఇవన్నీ కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో అన్ని ప్రొవైడ్ చేశాను, ప్రతిదీ లింక్స్ అన్ని. అలాగే నేను దుపట్టా కూడా తీసుకున్నాను అని చెప్పాను కదా, బాందిని దుపట్టా, దాని లింక్స్ కూడా నేను ప్రొవైడ్ చేశాను. మీకు ఎవరికైనా కావాలి అన్నా కూడా మీరు కూడా ఇలానే డిజైన్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్ బాయ్.